నమస్కారం అండి. నమస్కారం అండి. బాలసుబ్రహ్మణ్యం పేరు మీద రిజిస్టర్ చేసుకున్నారు కదా? అవునండి. ఒకసారి బర్త్ డీటెయిల్స్ కన్ఫర్మ్ చేసుకుందాం, వినండి. నవంబర్ 2, 1981 ఉదయం 11:30 నెల్లూరులో పుట్టారు. 11:10 అండి. 11:10 ఓకే, నెల్లూరులో పుట్టారు. మీ సమస్య ఏంటో మేడంతో చెప్పండి. ఈ మధ్య కొంచెం హెల్త్ కొంచెం డౌన్ అనిపిస్తుందండి. అంటే కంటిన్యూస్ గా ఏదో ఒక రీజన్ తో హెల్త్ కొంచెం డౌన్ అయినట్టుగా ఉంది. హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయా మీకు? అవునండి, కంటిన్యూస్ గా వైరల్ ఫీవర్ అని, కోల్డ్ అని, అది కూడా త్వరగా తగ్గడం లేదు కూడా, ఈవెన్ ఆఫ్టర్ మెడికేషన్ తో కూడా తగ్గట్లేదా? అవునండి, అంటే కంటిన్యూస్ గా ఏదో ప్రాబ్లం ఉంటున్నదండి హెల్త్ పరంగా. అచ్చా, హెల్త్ పరంగా మీకు ఉండడానికి పెద్దగా ఇక్కడ ఏం కనిపించట్లేదు. అష్టమాన మీకు రాహు ఉన్నాడు. ఈ రాహు అంతర్దశయం కూడా ఇప్పుడు మీకేం నడవట్లేదు. కాకపోతే సూక్ష్మ దశలు, ప్రాణ దశలు వచ్చినప్పుడు కొంత ఇబ్బంది పెడుతూ ఉంటాయి. అలా ఇన్ఫెక్షియస్గా వచ్చినప్పుడు ఏం చేయాలి? మీరు రాహు కోసం జపం చేసుకోవడం, లేకుంటే దుర్గాదేవి కవచం చదువుకోవడం, ఓం హ్రీం దుమ్ దుర్గే దుర్గే రక్షణి స్వహ అనేటువంటి మంత్రాన్ని చదువుకోవడం. ముఖ్యంగా ఎవరికైనా సరే, పసిపిల్లలకు కానీ పెద్దవాళ్ళకి కానీ జ్వరం వస్తే ఏం చేయాలి? మనకి మామూలుగా చెప్పేటువంటి విషయం, జ్వరే రుద్రం మహాజ్వరే మహారుద్రం అంటారు. అంటే ఏమిటి? మనకి జ్వరం వచ్చింది అనగానే వెంటనే రుద్రాభిషేకం చేయాలి. శివుడి కోపం వల్ల మాత్రమే జ్వరాలు వస్తూ ఉంటాయిట. అందుకని జ్వరం రాగానే రుద్రాభిషేకం చేయాలి. అయినా వెంటనే తగ్గలేదనుకోండి, మహాజ్వరే మహారుద్రం అన్నారు. అందుకని ఎంతకాలం మనకి జ్వరం కొనసాగుతూ ఉంటుందో అంతవరకు కూడా రుద్రాభిషేకం చేస్తూ ఉంటే వెంటనే దాని ఇంపాక్ట్ పోతుంది, ఆ ఆరోగ్యం స్వస్థత చిక్కుతుంది. ముఖ్యంగా మీకు ఏమిటంటే ఇప్పుడు చంద్ర మహర్దశ నడుస్తోందండి. చంద్ర మహర్దశలో శని అంతరం మొన్ననే వెళ్ళిపోయింది. ఇప్పుడు ఇంకా బాగానే ఉంది, మెర్క్యూరీ నడుస్తున్నాడు కాబట్టి మీకు బాగానే ఉంది. ఓకే, సో మరి విన్నారు కదండి. సో మేడం చెప్పిన విధంగానే పరిహారం అంతా పాటించండి, మీకు అంతా మంచి జరుగుతుంది, ఆరోగ్యం కూడా కుదుటపడుతుంది. ఆల్ ది బెస్ట్ అండి. ఓకే అమ్మ, మరి ఇంకా విడిపోయిన దంపతులు మళ్ళీ కలవడానికి ఏం చేయాలంటారు? విడిపోయినటువంటి దంపతులు కలవడానికి అంటే, విడిపోయారు అంటే వాళ్ళ జాతకంలో ఎలాంటి యోగాలు ఉన్నాయి ముందు చూసుకోవాలి. చూసుకుని స్త్రీలైతే వాళ్ళు కలవడం కోసం అని చెప్పేసి, అంటే ఏ విధంగా, అంటే శాశ్వతంగా వాళ్ళు విడిపోయేటువంటి అవకాశాలు ఉన్నాయా, కోపతాపాలతో వచ్చారా? ముఖ్యంగా ఇంకొకటి విషయం తెలుసుకోవాలి మనం, ప్రతిదానికి ఒక మంత్రం చదువుకోగానే అయిపోతుంది అనేటువంటి భావన పక్కన పెట్టి, ముందు ఈ రోజుల్లో విడాకులు ఎందుకు ఏర్పడుతున్నాయి? అందరిలో ఈగోలు పెరగటం వలన, అహంకారం పెరగటం వలన ఈ విడాకులు అనేవి ఎక్కువగా ఏర్పడుతూ ఉన్నాయి. అసలు నాలో ఉన్నటువంటి లోపాలు ఏమిటి, నేనేం సరిదిద్దుకోవాలి, నేనేం చేస్తున్నాను, నా తప్పేమిటి? ఎదుటి వాళ్ళని తప్పులు మనం ఎన్నే బదులు మన తప్పుల్ని మనం తెలుసుకొని వాటిని మనం సరి చేసుకునే ప్రయత్నం చేస్తే విడిపోయేటువంటి యోగాలు పూర్తిగా తప్పిపోతాయి. ఎప్పుడైనా సరే పూర్వజన్మలో చేసినటువంటి పాపం వలన ఈ జన్మలో మనకి అలాంటి యోగాలు ఏర్పడతాయి. అంటే పూర్వజన్మలో మనం ఏం చేసాం? దంపతుల్ని విడదీయటం కానీ, లేక భర్తని కానీ భార్యని కానీ ఇబ్బంది పెట్టడం వలన ఈ జన్మలో అలాంటి కోణంలో మనం ఇబ్బందులు పడుతూ ఉంటాం. అంటే ఈ జన్మలో మనం ఏం చేయాలి? విడిపోయేటువంటి దంపతుల్ని కలిపేటువంటి ప్రయత్నం చేయటం, వాళ్ళ మధ్యలో ఉండేటువంటి అపార్థాల్ని తొలగించడం, మన స్వార్థం కోసం దంపతుల మధ్యలో చిచ్చు పెట్టకుండా ఉండటం, ఇలాంటివి చేస్తూనే ఒకళ్ళని ఒకళ్ళు అర్థం చేసుకునేటువంటి ప్రయత్నం చేయాలి. అంతేకాకుండా ఏమిటంటే, ఎవరెవరికి ఏ దోషం, అంటే ఏ గ్రహం వలన ఆ దోషం ఏర్పడిందో ఆ గ్రహానికి శాంతి చేసుకోవాలి. అంటే ముఖ్యంగా ఏ గ్రహాలు ఉండడం వల్ల భార్యాభర్తలు విడిపోవడం జరుగుతుందంటారు? ఏ గ్రహాలు అనుకూలంగా ఉండడం, ఏ గ్రహాలు ప్రతికూలంగా ఉండడం వల్ల ఇలాంటి పరిస్థితులు ఏర్పడచ్చు అంటారు? ఎవరికైనా అందరికీ ఒకే గ్రహం అని చెప్పడానికి లేదండి. మామూలుగా సాధారణంగా మనకి జనబాహుళ్యంలో ఉన్నది ఏమిటంటే, రాహు దోషం ఉందని, కేతు దోషం ఉందని, లేదా కుజ దోషం ఉందని, శని దోషం ఉందని, నాగదోషం ఉందని ఇలా చాలామంది అనుకుంటూ ఉంటారు. అలా కాదు. ఇక్కడ ఏమిటంటే, భార్యాభర్తలు విడిపోవడం కోసం అది ఏ గ్రహమైనా కావచ్చు, శుక్రగ్రహం కావచ్చు, గురుగ్రహం కూడా కావచ్చు, చంద్రగ్రహం కూడా కావచ్చు, వాళ్ళ లగ్నం నుంచి, చంద్రుడి నుంచి లేదా రవి నుంచి సప్తమాధిపతి ఆ సప్తమానికి 6 కానీ 8 కానీ ద్వాదశ స్థానాల్లో కానీ ఉండటం వలన ఇలా విడిపోయేటువంటి యోగాలు ఏర్పడుతూ ఉంటాయి. అందుకని చెప్పేసి ఆ గ్రహాలకు, అంటే ఏ గ్రహం వలన, అందరికీ ఒకే గ్రహం కాదు కదా, ఎవరి జాతకంలో ఎవరి సప్తమాధిపతి ఏ విధంగా ఉన్నాడో దానికి తగినటువంటి దోషాలు పరిహారం వాళ్ళు చేసుకోవాలి. అలా చేసుకోవడం వలన, అంటే కేవలం ఒక మంత్రాన్ని చదవటం అనే కాకుండా వాళ్ళల్లో వాళ్ళు కూడా ఉన్నటువంటి సమస్యల్ని మానసికంగా పరిష్కారం చేసుకొని, మనకి గ్రహాలు ఎప్పుడు ఏర్పడ్డాయి, మనం ఈ జాతకం ఎప్పుడు చూస్తున్నాము, పుట్టినప్పుడు మనకి పుట్టిన సమయానికి జాతకం వేస్తున్నారు, అప్పటికి గ్రహస్థితి మనకి జరగబోయేది ఏమిటో చెప్తోంది.
మరి పూర్వజన్మలో చేసినటువంటి పాపాల పరిహారంగా ఈ జన్మలో జాతకంలో ఉండేటువంటి గ్రహాలు నీకు ఇలాంటి అనుభవం ఉండబోతోంది అని చెప్తోంది. మరి పెళ్ళయింది, కాపురం చేస్తున్నారు అంటే అప్పటికే 25 సంవత్సరాలు కనీసం గడిచి ఉంటాయి. మరి ఈ 25 సంవత్సరాల్లో చేసినటువంటి పాప పుణ్యాల ఫలితం వలన మనకి జాతకంలో ఉండేటువంటి దోషాలు తగ్గడం కానీ ఎక్కడం కానీ జరిగేటువంటి అవకాశం ఉంది. శాస్త్రం మనకేం చెప్తుంది, ఒక దోషం ఉంది అంటే ఆ దోష పరిహారం కావడం కోసం పరిహారాలు కొన్ని చేసుకోమని, మంత్రాలు చదువుకోమని, దేవతార్చన చేయమని చెప్తుంది. చెప్పినప్పుడు ఆ ఫలితాలన్నీ కూడా అంటే పుణ్యం చేసినప్పుడు మన జాతకంలో ఉండేటువంటి దోషాలు చాలా తగ్గిపోతాయి. మనం పాపం ఈ జన్మలో చేసామనుకోండి, మనకుండే శుభ ఫలితాలన్నీ కూడా తగ్గిపోయేటువంటి అవకాశం ఏర్పడుతుంది. అందుకని మనం ఏం చేయాలి, ఈ జన్మలో మన ప్రవర్తన మార్చుకొని మనం పరిహారాలు చేసుకోవాలి. ఓకే, మాకు కాలర్ లైన్లో ఉన్నారు కృష్ణదత్ గారు, వారితో మాట్లాడదాం. హలో. హలో మేడం. నమస్కారం అండి. కృష్ణదత్ పేరు మీద రిజిస్టర్ చేసుకున్నారు కదా, మీది ప్రశ్న జాతకం, మీరు ఉద్యోగం గురించి తెలుసుకుందాం అనుకుంటున్నారు. అవును మేడం. ఓకే అండి, మేడంతో మాట్లాడండి. ఓకే. హలో మేడం, నమస్తే. నమస్కారం అండి, చెప్పండి. నేను ఉద్యోగానికి ట్రై చేస్తున్నాను, అది ఈ ఇయర్ లో వస్తుందా? ఇప్పుడు వచ్చే 7th ఇంటర్వ్యూ ఉందండి మేడం హైదరాబాద్ లో. అది సక్సెస్ కావాలంటే ఏమన్నా పరిహారం చెప్తారా? మీకు తప్పకుండా వచ్చేటువంటి అవకాశం ఉందండి. ఇప్పుడు ఏప్రిల్ లోపలే మీకు దాని ఫలితాలు రాబోతున్నాయి అంటే తప్పకుండా మీకు వస్తుంది. కాకపోతే మీ దశమాధిపతి అయినటువంటి గురువు ద్వితీయాధిపతి అయినటువంటి చంద్రుడితో లాభస్థానంలో ఉన్నాడు. గోచార గురువు కూడా అక్కడే ఉన్నాడు. మీ జన్మజాతకం అంటే మీ ప్రశ్న జాతకంలోని గురువు కూడా అక్కడే ఉన్నాడు కాబట్టి, మీ దశమ స్థానాధిపతి లాభంలో ఉన్నాడు కాబట్టి మీకు తప్పకుండా ఉద్యోగం వచ్చేటువంటి అవకాశం ఉంది. కాకపోతే శని దృష్టి కూడా ఉంది కాబట్టి చిన్న చిన్న అడ్డంకులు ఆటంకాలు వచ్చేటువంటి అవకాశం కూడా ఉంది. అవి పోవడం కోసం అని చెప్పేసి శనివారం కొంచెం వెళ్ళి మీరు ఆంజనేయ స్వామికి శనికి ఏదైనా ప్రదక్షిణలు చేయండి. తర్వాత ఓం శ్రీ రాజమాతంగ్యై నమః అనేటువంటి మంత్రాన్ని మీ ఫలితం వచ్చే వరకు నిరంతరం జపిస్తూ ఉండండి. శివుడికి అభిషేకం చేయించుకోండి మీ జన్మ నక్షత్రం రోజు. తప్పకుండా మీకు మంచి ఫలితం వస్తుంది, ఉద్యోగం వస్తుంది. ఓకే, మరి కృష్ణదత్ గారు విన్నారు కదా, అంతా గుడ్ న్యూస్ చెప్పారు మేడం. అండ్ అలాగే శనివారం నాడు కూడా మేడం చెప్పిన విధంగానే మీరు పరిహారాలు పాటించండి, అంతా మంచి జరుగుతుంది. ఆల్ ది బెస్ట్ అండి.